అలోపీదేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లోని అలోపీ బాగ్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది గంగా, యమున మరియు పురాణ సరస్వతి నదులు కలిపే పవిత్ర సంగమం లేదా సంగమానికి సమీపంలో ఉంది. కుంభమేళా ఈ ప్రాంతానికి సమీపంలో ఉంది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం మరాఠా యోధుడు శ్రీనాథ్ మహర్జీ షిండే 1771-72లో ప్రయాగరాజ్లో ఉన్న సమయంలో సంగం స్థలాన్ని అభివృద్ధి చేశారు. తరువాత 1800లో మహారాణి బైజాబాయి సింధియా ప్రయాగరాజ్లోని సంగం ఘాట్లు మరియు దేవాలయాల పునరుద్ధరణ కోసం కొన్ని పనులు చేశారు. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం లేదు, బదులుగా పూజించబడే చెక్క బండి లేదా డోలి ఉంది. అలోపి అంటే అదృశ్యమైన. బాగ్ అనే పేరు యొక్క మూలం అతని భార్య సతీ మరణం తర్వాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె మృతదేహంతో ఆకాశంలో ప్రయాణించారని హిందూ విశ్వాసంలో ఉంది. విష్ణువు అతని వద్దకు బాధ నుంచి విముక్తి చేయడానికి శవం వద్ద తన చక్రాన్ని విసిరారు. ఫలితంగా భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడిపోయాయి. అవి దేవత యొక్క శరీర భాగాల స్పర్శతో పవిత్రమైనవి మరియు తద్వారా పవిత్రమైనవిగా భావించబడ్డాయి.